హాయ్ అండి, అందరికీ శుభాభినందనలు. ఇటీవల మన బాలీవుడ్ సెలబ్రిటీ అయినటువంటి కంగనా రనౌత్ మీద ఒక సిఐఎస్ఎఫ్ మహిళా జవాన్ చెంప చెళ్ళు మనిపించింది ఎయిర్పోర్ట్లోనే. దీనిపైన కొంతమంది నెటిజన్స్ అత్యుత్సాహంతో ఆ మహిళా జవాన్ని సమర్థించారు. మెయిన్ కంగనా రనౌత్ కూడా కొన్ని పనికిమాలిన వ్యాఖ్యలు చేసింది రైతుల మీద, కానీ మన స్వతంత్రం మీద కూడా కొన్ని పనికిమాలిన ఖండించదగ్గ వ్యాఖ్యలు, క్షమించరాని వ్యాఖ్యలు చేసింది. కానీ వాటిపైన స్పందించాల్సిన తీరు ఇదా? ఒక మహిళా జవాన్ అయ్యుండి మనకు అక్కడ భద్రతా సిబ్బందిలో ఒక వ్యక్తి, ఆమె భద్రత కల్పించాల్సిన వాళ్ళే ఈ విధంగా కొడితే, రేపు పొద్దున రాహుల్ గాంధీ పైన ఇంకోటి దాడి చేస్తాడు, సేమ్ ఇదే విధంగా ఇదే భద్రతా సిబ్బందులు ఎవడో కూడా దాడి చేస్తాడు. ఆ టైంలో ఇట్టే సమర్థిస్తారా? ఈ విధంగా భద్రతా సిబ్బందే ఈ విధంగా ఆలోచించినప్పుడు ఇమ్మీడియట్గా ఖండించేసేయాలా. ఎందుకంటే భద్రతా సిబ్బందిలో గ్రూప్ రాజకీయాలు ఏర్పడిందంటే అది దేశ భద్రతకే ప్రమాదకరం. పార్టీలు పక్కన పెట్టండి, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ పక్కన పెడదాం. ఆమె చేసిన పనికిమాలిన వ్యాఖ్యలు, ఖండించదగ్గ వ్యాఖ్యలు అవన్నీ గట్టిగా దానికి ఏ విధంగా ప్రొటెస్ట్ చేయాలి, ఆ విధంగా ప్రొటెస్ట్ చేసుకుంటా పోవాలి. కానీ ఈ విధంగా కొట్టడాలు, తిట్టాలి. ఆ మామూలు వ్యక్తులు కొడితే ఇంకో రకంగా ఉంటుంది. ఆమె భద్రత కలిగించాల్సిన ఒక భద్రతా సిబ్బంది ఆమె. అలాంటి సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే దేశ భద్రతకి ముప్పు తలెత్తుతుంది. ఈమెను చూసి ఇంకోటి తయారవుతాడు, వాడిని కాంగ్రెస్ పార్టీ వాడిని కొడతాడు, లేదంటే ఇంకో పార్టీ వాడిని కొడతాడు. అది ఎంత పెద్ద ప్రమాదం అవుతుందో తెలుసా? దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం అయితే ఏం జరుగుతుందో తెలుసా? సో ఇలాంటి వాటికి దయచేసి అదేదో వీరవనిత, ధీరవనిత అని, మహిళా భగత్ సింగ్ అని ఎన్నెందో పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వీడియో ఏమైనా బీజేపీ ఏజెంట్ అనుకోవచ్చు. మీరు ఏమన్నా అనుకోండి స్వామి, దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రతి పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. సో దయచేసి ఇలాంటి ఘటనలకి ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. దయచేసి నేను కూడా ఎక్కడ కూడా మద్దతిస్తూ పోస్ట్ పెట్టలేదు ఈమె ధీరవనిత, వీరవనిత అని. ఆమె ఖండించాలనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఆమె ఈ విధంగా కంగనా రనౌత్ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె ఖండించాల్సిన తీరు ఇంకో రకంగా ఉండాల్సింది. ఇలాంటి కొట్టడాలు, గిట్టడాలు, ఆమె సెక్యూరిటీ పరిధిలో ఉన్నప్పుడు ఈ విధంగా చేయడాలు, ఇది హేయమనే చర్య, ఇది ఖండించదగ్గది.